అమెరికాలోని ఓహియోలోని లాన్సెర్ ప్రాంతంలో సంవత్సరంలో వివిధ కాలాల్లో ఈ విధంగా ఉంటాయి. శీతాకాలంలో పరిసరాలు మంచుతో కప్పి ఉంటాయి. తర్వాత కొంతకాలం మంచు ఉండదు. వేసవిలో మరీ చల్లగా ఉండదు కానీ మన రాష్ట్రం కంటే చల్లగానే ఉంటుంది. అమెరికా లాంటి దేశాల్లో సంవత్సరంలో కొద్ది కాలం పగటి సమయం చాలా అధికంగా ఉంటుంది. ఎంత ఎక్కువ అంటే అర్ధరాత్రి సూర్యుడు కనపడతాడు. ఏ దేశాన్ని అర్ధరాత్రి సూర్యుని దేశం అంటారు? నార్వే. 10 డిగ్రీల తూర్పు రేఖాంశం ఈ దేశం మధ్యగా వెళుతుంది. దక్షిణాది ఖండాలలోని దేశాలు అని వేటిని అంటారు? భూమధ్య రేఖకు దక్షిణంగా ఉన్న ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, చిలీ దేశాలను దక్షిణాది ఖండాలలోని దేశాలు అంటారు. భూమధ్య రేఖకు మొత్తం ఉత్తరాన ఉన్న ఖండాలు ఏవి? ఉత్తర అమెరికా, ఐరోపా. భూమధ్య రేఖకు దక్షిణంగా ఉన్న ఖండాలు ఏవి? ఆస్ట్రేలియా, అంటార్కిటికా. భూమధ్య రేఖకు ఉత్తర దక్షిణాలుగా విస్తరించిన ఖండాలు ఏవి? దక్షిణ అమెరికా, ఆఫ్రికా, ఆసియా. ఉత్తరార్ధగోళంలో వేసవికాలం ఉంటే దక్షిణార్ధగోళంలో శీతాకాలం ఉంటుంది. ఉత్తరార్ధగోళంలో శీతాకాలం ఉంటే దక్షిణార్ధగోళంలో వేసవికాలం ఉంటుంది. కాలక్రమాన్ని ప్రభావితం చేసే అంశాలు: భూమి గోళాకారంగా ఉండటం, దాని ఉపరితలం వంపు తిరిగి ఉండటం. సెకండ్ది భూభ్రమణం. థర్డ్, భూమి అక్షంతో పోలిస్తే భూమి అక్షం వంపు తిరిగి ఉండటం. ఫోర్త్, భూపరిభ్రమణం. భూమి గోళాకారంగా ఉన్నందున వేరువేరు ప్రాంతాలు వేడెక్కడంలో తేడాలు ఉంటాయి. ధృవాలతో పోల్చితే భూమధ్య రేఖ ప్రాంతాలు బాగా వేడెక్కుతాయి. భూమి తన చుట్టూ తాను తిరగకపోతే సూర్యునికి ఎదురుగా ఉన్న సగభాగం ఎల్లప్పుడూ పగలుగా వేడిగా ఉంటుంది. రెండవ భాగం ఎల్లప్పుడూ చీకటిగా చల్లగా ఉంటుంది. భూభ్రమణం అంటే ఏమిటి? భూమి ఉత్తర దక్షిణ ధృవాలు కలిపే ఊహాజనిత రేఖ మీద తన చుట్టూ తాను తిరగడాన్ని భూభ్రమణం అంటారు. భూపరిభ్రమణం అంటే ఏమిటి? భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరిగి రావడాన్ని భూపరిభ్రమణం అంటారు. అక్షం అంటే ఏమిటి? ఉత్తర దక్షిణ ధృవాలు కలుపుతూ భూమి నాభి గుండా గీయబడిన ఊహారేఖను అక్షం అంటారు. కక్ష్యాతలం అంటే ఏమిటి? సూర్యుని చుట్టూ భూమి ఒకే దారిలో ఒకే తలంలో తిరుగుతుంది. దీనిని కక్ష్యాతలం అంటారు. భూమి అక్షం కక్ష్యాతలానికి నిటారుగా ఉండక ఒకవైపు వంగి ఎంత కోణాన్ని కలిగి ఉంటుంది? 66.5 degrees అంటే 66.5 degrees కలిగి ఉంటుంది. మనకు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు తూర్పున ఉదయించి పశ్చిమాన అస్తమిస్తున్న భ్రమ ఎందుకు కలుగుతుంది? భూమి పడమర నుండి తూర్పుకు తిరుగుతున్నందువల్ల. భూమి అక్షం ఎన్ని రోజుల వరకు ఒకే వైపుకు వంగి ఉంటుంది? సంవత్సరం మొత్తం. భూమి సూర్యుని చుట్టూ గంటకు ఎన్ని కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది? 107,200 కిలోమీటర్లు తిరుగుతుంది.
భూమి తన అక్షం మీద ఒకసారి తిరిగి రావడానికి ఎంత సమయం పడుతుంది? 24 గంటల సమయం పడుతుంది. భూమి ఒక పరిభ్రమణానికి ఎంత సమయం పడుతుంది? 365 రోజులు. 365 రోజుల 5.56 గంటలు. పగలు రాత్రి ఏర్పడటానికి కారణం ఏమిటి? భూభ్రమణం. ఋతువులు ఉత్తర దక్షిణ అర్ధగోళంలో కాలాల్లో తేడాలు సంభవించడానికి కారణం ఏమిటి? పరిభ్రమణం. ప్రకాశవృత్తం అంటే ఏమిటి? సూర్యుడు నిరంతరం భూమిలో సగభాగాన్ని ప్రకాశవంతం చేస్తాడు. ఈ ప్రకాశవంతమైన భాగాన్ని ప్రకాశవృత్తం అంటారు. అక్షధ్రువత్వం పొలారిటీ ఆఫ్ యాక్సిస్ అంటే ఏమిటి? భూ పరిభ్రమణ సమయంలో భూమి అక్షం ఒకవైపు వంగి ధ్రువ నక్షత్రం వైపు చూపిస్తూ ఉంటుంది. దీనిని అక్షధ్రువత్వం లేదా పొలారిటీ ఆఫ్ యాక్సిస్ అంటారు. భూమిని వెలుతురులో ఉండే సగభాగం, చీకటిలో ఉండే సగభాగాన్ని విభజించేది ఏది? ప్రకాశవృత్తం. దీనినే మహావృత్తం అని కూడా అంటారు. ధ్రువ నక్షత్రం రాత్రి సమయంలో ఏ దిక్కున ఉంటుంది? ఉత్తర దిక్కున ఉంటుంది. భూమి 23.5 డిగ్రీల మేర వంగి ఉండక భూమి నిటారుగా ఉండి సూర్యుని చుట్టూ తిరిగితే ఏర్పడే పరిణామాలు. ఎక్కువ ఎండ వచ్చిన ప్రాంతాలు సంవత్సరం అంతా ఎక్కువ ఎండ వస్తూనే ఉంటుంది. అలాగే చలిగా ఉండే ప్రాంతాలు సంవత్సరం అంతా చలిగానే ఉంటాయి. భూమి 23.5 డిగ్రీల వంగి సూర్యుని చుట్టూ తిరుగుట వలన కొన్ని నెలలు ఉత్తరార్ధగోళం సూర్యుడి వైపు వంగి ఉంటే మరికొన్ని నెలలు దక్షిణార్ధగోళం సూర్యుడి వైపు వంగి ఉంటుంది. ఫలితంగా ఉత్తరార్ధగోళంలో వేసవి ఉంటే దక్షిణార్ధగోళంలో శీతాకాలం ఉంటుంది. ఉత్తరార్ధగోళంలో శీతాకాలం ఉంటే దక్షిణార్ధగోళంలో వేసవి ఉంటుంది. సూర్యుని కిరణాలు నిటారుగా పడే ప్రాంతంలో వేడిగాను, కోణంలో పడే ప్రాంతంలో తక్కువ వేడిగాను ఉంటుంది. తన అక్షం మీద భూమి వంగి ఉండటం మరియు భూ పరిభ్రమణం కారణంగా సూర్యుని నిటారు కిరణాల ప్రసరణ మారుతూ ఉంటుంది. ఏ ప్రాంతంలో సంవత్సరంలో ఏదో ఒకరోజు సూర్యకిరణాలు నిట్ట నిలువుగా పడతాయి? ఉష్ణమండలం. భూమి మీద అత్యధికంగా ఉష్ణోగ్రత గ్రహించే ప్రాంతం ఏది? ఉష్ణమండలం. విషవత్తులు ఈక్వినాక్సెస్ అనగానేమి? సూర్యుని కిరణాలు భూమధ్య రేఖపై నిటారుగా ప్రసరించే మార్చి 21, సెప్టెంబర్ 23న ప్రపంచవ్యాప్తంగా పగలు రాత్రి సమానంగా ఉంటాయి. ఈ 2 రోజులను విషవత్తులు అంటారు. ఉష్ణమండలం నుండి ఉత్తరానికి లేదా దక్షిణానికి ప్రయాణిస్తే వేసవిలో వేడిగాను, శీతాకాలంలో చలిగా ఉండే సమశీతోష్ణ మండలం వస్తుంది. సమశీతోష్ణ మండలాలలో నుండి ఇంకా ఉత్తరానికి లేదా దక్షిణానికి ప్రయాణిస్తే ధ్రువ ప్రాంతానికి చేరుకుంటారు. ధ్రువ ప్రాంతాలలో శీతాకాలం సూర్యుడు 6 నెలలు అస్సలు కనిపించడు. మిగతా 6 నెలలు వేసవి. సూర్యుడు ఆకాశంలోనే ఉంటాడు. అంటే 6 నెలలు పగలు, 6 నెలలు రాత్రి. 6 నెలల పగటి కాలంలో సూర్యుడు ఆకాశంపైకి అస్సలు రాడు. సూర్యోదయం అయ్యే ప్రదేశానికి కొద్దిగా ఎత్తులోకి వస్తాడు. సూర్యోదయం అయ్యే ప్రదేశానికి ఏమని పేరు? క్షితిజ రేఖ లేక దిగ్మండలం అని పేరు. సూర్యోదయం అయ్యే ప్రదేశానికి క్షితిజ రేఖ లేక దిగ్మండలం అని పేరు.
ఏ ప్రాంతంలో సూర్యకిరణాలు బలహీనంగా ఉండి ఆ ప్రాంతాన్ని వేడెక్కించలేవు? ధ్రువ ప్రాంతంలో సూర్యకిరణాలు బలహీనంగా ఉండి ఆ ప్రాంతాన్ని వేడెక్కించలేవు. ధ్రువ మండలంలో చెట్లు ఎందుకు పెరగవు? 6 నెలల రాత్రికాలం అత్యంత చల్లగా ఉంటుంది. ఆ చలికి చెట్లు కూడా గడ్డకట్టుకొని నేలలోకి చొచ్చుకుపోనీయకుండా చేస్తుంది. 6 నెలల పాటు సూర్యుడు ఉన్నప్పుడు మంచు కరుగుతుంది. సముద్రం కూడా కరుగుతుంది. నాచు వంటి మొక్కలు, పూల మొక్కలు పెరుగుతాయి.